మరికొద్ది సేపట్లో ఏపీలో పోలింగ్ ముగుస్తుంది. ఇప్పటికీ క్యూ లైన్లు కదలకపోవడానికి పోలింగ్ మందకొడిగా సాగడమే కారణమని లైన్లో ఉన్న ఓటర్లు అంటున్నారు. విజయవాడలో పోలింగ్ రష్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ అందిస్తారు. మరికొద్ది సేపట్లో పోలింగ్ ముగియనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలతో ఈ ఎన్నికలు కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా కంప్లీట్ కానుంది. అయినా కూడా పోలింగ్ కేంద్రాల్లో వందలాదిగా వేలాదిగా కూడా ఓటర్లు అయితే క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఇప్పటికే మనం క్యూ లైన్లు కూడా చూడొచ్చు, కంప్లీట్గా నిండిపోయి ఉన్నాయి. ఇందులో వీళ్ళందరూ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఎంతసేపటి నుంచి లైన్లో? మేము పావుదకు 3ంటికి వచ్చాం సార్. పావుదకు 3ంటికి వచ్చారు. ఏం చెప్పారు మీకు? ఎందుకని లేట్ అవుతుంది? మాకు తెలియదు సార్ లోపల ఏం జరుగుతుందో ప్రాసెస్. మేము వచ్చి మాత్రం పావుదకు 3ంటికి వచ్చాం సార్. మేడం చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు? క్యూ లైన్లో ఎంతసేపటి నుంచి? 3 o'clock వచ్చాము. అప్పటి నుంచి ఇట్లనే అప్పటి నుంచి ఆ చివరి వరకు ఉంది లైన్. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు వచ్చారు. క్యూ లైన్లో అయితే దాదాపు గంటన్నర నుంచి కూడా ఎదురు చూస్తున్నామని అయితే చెప్తున్నారు. వీళ్ళకి అంత దూరం నుంచి క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా అంటే ఇంకా ఇప్పటికీ కూడా ముందు కదలలేదని చెప్తున్నారు. మరి మీరు ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు? మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. గంట నుంచి వెయిట్. 2 గంటలు 3:30 దగ్గర నుంచి. 3:30 దగ్గర నుంచి. మరి ఏమైనా చెప్పారా లోపల వాళ్ళు ఎందుకు ఆలస్యం అవుతుంది ఏంటని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారు? ఏం చెప్పలేదు. సో అది పరిస్థితి. వీళ్ళైతే మాత్రం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. పోలింగ్ కూడా చాలా మందకొడిగా అంటే చాలా నెమ్మదిగా కూడా జరుగుతున్నట్టుగా కూడా మనకైతే ఉన్న వాతావరణం కనిపిస్తుంది. వీళ్ళందరూ ఒక పోలింగ్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఇంత పెద్ద క్యూ లైన్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా వీళ్ళు మహిళలు మాత్రమే. ఆ పక్కన పురుషులు కూడా అంతే పెద్ద క్యూ లైన్ అదే పోలింగ్ స్టేషన్ కోసం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా 55.9 అంటే 55.9% పైగా కూడా ఇప్పటిదాకా పోలింగ్ అయితే నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 55.59% ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఎన్టీఆర్ జిల్లాలో. అయితే ఈ విధంగా మనకి పోలింగ్ సరళి కొంత చాలా స్లోగా వెళ్తూ ఉండడం, 6 గంటలకల్లా పోలింగ్ పూర్తయిపోయి ఓటింగ్ కూడా కంప్లీట్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 6 గంటల తర్వాత ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితుల్లో ఓటర్లందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఈ గతంలో 78% వరకు పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 80 నుంచి 83% వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది అని ఏదైతే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పున్నారో ఆ విధంగా కూడా జరిగే పరిస్థితులు అయితే ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితిని అయితే తెలుస్తుంది. కానీ రాత్రి వరకు కూడా ఇటు పోలింగ్ సిబ్బంది కానీ అటు ఓటర్లు కానీ ఎదురు చూడాల్సిన పరిస్థితులే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.